ఏసీ ఆల్టర్నేటర్లో గానీ డీసీ జనరేటర్లో గానీ ఆర్మేచర్ వైండింగ్ లో ఫస్ట్ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఏంటో తెలుసా? కాయిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో రొటేట్ అయితే కాయిల్ కండక్టర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ని కట్ చేస్తాయి. అందుకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. మనం ప్రీవియస్ షార్ట్స్ లో డైరెక్షన్ కి ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ మరియు magnitude కి is directly proportional to sin theta. చూసాం. అవి యూజ్ చేసి కంప్లీట్ సైన్ వేవ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దామా? థీటా 0 డిగ్రీస్ స్టార్టింగ్ పొజిషన్ లో కాయిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కి ప్యారలల్ గా ఉంటుంది. ఫ్లక్స్ చేంజ్ 0 కాబట్టి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉండదు. అందుకు కరెంట్స్ ఫ్లో అవ్వవు. కాయిల్ రొటేట్ అవ్వడం స్టార్ట్ అయితే ఫ్లక్స్ చేంజ్ ఇంక్రీజ్ అవుతుంది. థీటా వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం కరెంట్స్ ఏ నుండి బి కి ఫ్లో అవుతాయి కాబట్టి పాజిటివ్ ఈఎంఎఫ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ 90 డిగ్రీస్ పొజిషన్ లో కాయిల్ కండక్టర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ని మాక్సిమం రేట్ తో కట్ చేస్తాయి. అందుకు మాక్సిమం పాజిటివ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఇదే పాజిటివ్ హాఫ్ సైకిల్ పీక్. కరెంట్ డైరెక్షన్ స్టిల్ ఏ టు బిఏ ఉంటాయి. రొటేషన్ కంటిన్యూ అవడంతో ఫ్లక్స్ చేంజ్ డిక్రీజ్ అవుతుంది. అందుకు పాజిటివ్ ఈఎంఎఫ్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు కాయిల్ ఆపోజిట్ సైడ్ కి రీచ్ అవ్వడంతో ఈ 180 డిగ్రీస్ పొజిషన్ లో ఫీల్డ్ చేంజ్ అగైన్ 0 అవుతుంది. అందుకు ఈఎంఎఫ్ కూడా 0 అవుతాయి. నెక్స్ట్ హాఫ్ రొటేషన్ లో ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం కరెంట్ డైరెక్షన్ రివర్స్ అవుతుంది. అందుకు కరెంట్స్ బి నుండి ఏ కి ఫ్లో అవుతాయి. నెగిటివ్ ఈఎంఎఫ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ పొజిషన్ థీటా 270 డిగ్రీస్. కాయిల్ కండక్టర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ని మాక్సిమం రేట్ తో కట్ చేస్తాయి. అందుకు మాక్సిమం నెగిటివ్ ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్ పీక్. కరెంట్ స్టిల్ బి టు ఏ ఫ్లో అవుతాయి. కాయిల్ మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ కి వస్తుంది. ఫీల్డ్ చేంజ్ 0 అందుకు ఈఎంఎఫ్ కూడా 0. ఇలాగే ఏ టు బి తర్వాత బి టు ఏ కరెంట్స్ కంటిన్యూస్ గా రివర్స్ అవ్వడం వల్ల కంప్లీట్ ఏసీ సైన్ వేవ్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ షాట్ లో డీసీ మరియు ఏసీని ఎలా కలెక్ట్ చేస్తారో చూద్దామా? ఇలాంటి మరిన్ని ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ కోసం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.